దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకు పెరిగిపోతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనాలు రేపుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్ బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించడంతో ఖమేనీ తీవ్రంగా స్పందించారు. G7 సమావేశం మధ్యలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి వెళ్లి తమ నేషనల్ సెక్యూరిటీ టీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలపై 80 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం ఖమేనీ ఎక్కడ ఉన్నాడో మనకు తెలుసు, చంపే ఉద్దేశం లేదు, కానీ తక్షణమే లొంగిపోవాలంటూ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఖమేనీ ఎక్స్లో వరుసగా పోస్టులు చేశారు. జియోనిస్ట్ ఉగ్రపాలకులు గట్టిగా బదులు ఇస్తాం, వారి పట్ల కనికరం లేదంటూ స్పష్టంగా హెచ్చరించారు. ఇంతలోనే ఇరాన్ ఇజ్రాయెల్పై 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడం గమనార్హం. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం ఖమేనీ తన మరో పోస్టులో పార్సీ భాషలో యుద్ధం ప్రారంభమైంది అని రాశారు. అలాగే ఖైబర్ యుద్ధానికి సంకేతంగా కోట గేటు వైపు కత్తి పట్టుకొని వెళ్లే యూదుడి చిత్రాన్ని షేర్ చేయడం చర్చనీయాంశమైంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు 6వ రోజు కొనసాగుతుంది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్తో కలిసి టెహరాన్ అణు కేంద్రంపై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోందని సంకేతాలు అందుతున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ట్రంప్ ఖమేనీ మాటల యుద్ధం క్షణక్షణానికి తీవ్రమవుతుంది. ఈ వ్యాఖ్యలతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్త వైపు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.